గురువుగారు, రమణ మహర్షి అనుగ్రహించిన ఉపదేశ సారం ఎంతో విశేషమైనది. ఈ ఉపదేశ సారం ఆవిర్భావం ఎలా జరిగింది? దారుకావనంలో మునులంతా తపస్సు చేస్తూ ఉండేవారు. వారి తపస్సుకు సంతోషించినటువంటి సదాశివుడు ప్రత్యక్షమైతే వారి కోరికలను వెల్లడించేవారు. ఇలా తపస్సు ద్వారా కోరికలను నెరవేర్చుకుంటూ కేవలము భోగమే సర్వస్వమని భావిస్తున్నటువంటి ఆ ఋషులకు జ్ఞానబోధ చెయ్యాలన్న ఆలోచనతో శ్రీ మహావిష్ణువును మోహిని అవతారంతో ఆ మునుల దగ్గరకు వెళ్ళమని ఆదేశించాడు సదాశివుడు. అలా వెళ్ళిన మోహిని యొక్క సౌందర్యాన్ని చూసి ఋషులంతా తన్మయులై ఆమె వైపు చూస్తున్న నేపథ్యంలో సదాశివుడు అక్కడకు వెళ్ళి వాళ్లకు జ్ఞానబోధ చేశారు. ఈ ఘట్టాన్ని మురుగనార్ అనేటువంటి శివభక్తుడు శివుడు ఏ విధంగా మునులకు బోధ చేశాడు అది నేను రచించటం నా వల్ల కాదు అని చెప్పి, ఇదైతే భగవాన్ రమణుల యొక్క కృపతో చక్కగా ఆవిష్కరింపబడుతుందని భావించి ఆయనను అభ్యర్థించారు. అప్పుడు 30 శ్లోకాలలో అద్భుతమైన జ్ఞానాన్ని ఆవిష్కరించారు. అదే ఉపదేశ సారం. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం అంటూ ప్రారంభమవుతుంది ఉపదేశ సారం. అంటే అర్థం, నువ్వు చేస్తున్న కర్మలే నీకు అన్ని సిద్ధులను అందిస్తున్నాయని అనుకుంటున్నావయ్యా, కానీ ఆ కర్త ఆ పరమాత్మ ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలలేదు. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం తత్వసాధకం అంటూ నీ చిత్తాన్ని శుద్ధి చేయగలిగినది ఈశ్వరార్పణ బుద్ధితో నువ్వు చేసే ప్రక్రియ మాత్రమే. అది మాత్రమే నీకు ఆనందాన్ని అందిస్తుంది అంటూ ఏదైతే భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అని పరమాత్మ తెలియజేశారో, 700 శ్లోకాలలో కృష్ణ పరమాత్మ తెలియజేసిన ఆత్మజ్ఞానాన్ని 30 శ్లోకాలలో నిబిడీకృతం చేసి మనకు అందించిన మహానుభావులు రమణ మహర్షి ఉపదేశ సారం ద్వారా. కనుక అద్భుతమైన ఆ వాంగ్మయాన్ని అర్థం చేసుకుంటూ మానసం తు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గార్జవాత్. నీ అన్ని కష్టాలకు కారణం నీ మనస్సే. అసలు మనస్సు అంటే ఏమిటి అని నువ్వు ప్రశ్నించుకున్న మరుక్షణం మనస్సు అనేది ఉండదయ్యా. మనస్సు అనేది నీలో కలిపే సంకల్ప వికల్పాత్మకమైన భావనలకు రూపం. ఎప్పుడైతే నీ మనస్సు నిశ్చలంగా మారుతుందో అప్పుడు ఈ ప్రపంచాన్ని నీవి చెయ్యలేదు అన్న అద్భుతమైన సత్యాన్ని ఆవిష్కరించారు. జాల పక్షివత్ రోధ సాధనం. ఈ మనస్సును నిగ్రహించాలి అంటే ప్రాణాయామం అనేటువంటి అద్భుతమైన సాధనాన్ని ఆధారంగా చేసుకొని వలలో పక్షిని బంధించినట్టు ఈ మనస్సును నిశ్చలంగా మార్చుకో. అద్భుతమైన విజ్ఞానాన్ని చాలా సులభంగా మనకు అందించిన మహానుభావుడు రమణ మహర్షి. అలాంటి ఉపదేశ సారంలోని 30 శ్లోకాలను పిల్లలకు కంఠస్థం చేయించి ప్రతినిత్యం పారాయణ చేయించగలిగితే వారి జీవితాలే మారిపోతాయి. అలాంటి వాంగ్మయాన్ని అందరం అభ్యాసం చేసే ప్రయత్నం చేద్దాం.